హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియోలో వరి చేను కోత ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా వరి చేను పంటకి వచ్చిన తర్వాత అంటే ఇది కోతకి రెడీగా ఉన్నట్టు ఇలా ఉన్నప్పుడు చేను కోత అనేది స్టార్ట్ అనేది చేస్తారు. ఈ వీడియో నేను తీసి చాలా డేస్ అయితే అయింది, కాకపోతే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లో అయితే ఊడుపులు అనేవి స్టార్ట్ చేసేసారు, చాలా వరకు కూడా అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వరి చేను అంతా కూడా మొత్తం కూడా ఇలా పడిపోయినట్టుంది. ఇదంతా కూడా వరి బరువు ఎక్కువైనా సరే ఇలా కిందకి ఒరిగిపోతూ ఉంటుంది. అలానే గాలి కొంచెం ఎక్కువగా వీచినా సరే చేను ఇలా కిందకి పడిపోతూ ఉంటుంది. ఇది ఇంకా పంటకి ఇంకొన్ని డేస్ ఉందనగా నేను ఈ వీడియోని అయితే తీసాను. పడిపోయిన చేనుని ఎలా కోస్తారో కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే చూసేద్దాం. వెనక వైపు చూస్తున్నారు కదా, అదంతా కొంచెం నిలబడే ఉంది. ఇలా ఫ్రంట్కి ఉన్న చేను మొత్తం కూడా కొంచెం నేలకైతే ఒరిగిపోయింది. ఇదంతా కూడా తొలకరి పంట, అంటే వర్షాకాలపు పంటనైతే అంటూ ఉంటాము. తొలకరి పంట మొదలైందని ఒక వీడియో అయితే నేను చేశాను, చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. ఆ వీడియోలో విత్తనాలని ఎలా నానబెట్టి మనకు మొలకలు వచ్చిన తర్వాత ఎలా చల్లుతారో కూడా చూపించాను. అలానే మన ఛానల్లో ఇంకొంచెం వెనక్కి చూస్తున్నట్లయితే మన వీడియోస్లో చేను ఊడుపు కూడా నేను ఎలా ఊడుస్తారో వీడియోని నేను పోస్ట్ అనేది ఎప్పుడు కూడా చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి చేపల అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా చేను చేపల కిందకనేది నేలకనేది అంటేసింది కదా. ఇప్పుడు ఈ చేనుని కూడా ఎలా కోస్తారో చూసేద్దాం. చేనుని చాలా వరకు మిషన్స్తో కూడా కోయిస్తూ ఉంటారు, కాకపోతే అయితే సమ్మర్లో అయితే మనకి మిషన్తో కోయించడానికి సులువుగా ఉంటుంది. ఇది తొలకరి పంట కదా, వర్షాకాల పంట కాబట్టి మనుషులతో అయితే కోయించుతున్నారు. అంతేకాకుండా ఇలా పడిపోయిన చేనుని మిషన్తో కోయించినట్లయితే టైం కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. మిషన్తో కోయించిన కోత ఏంటంటే గంటకు చొప్పున మనీ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అదే మనం మనుషులతో వరి చేను కోయిస్తున్నట్లయితే ఎకరాల చొప్పున అయితే మనీ అనేది తీసుకుంటూ ఉంటారు. ఎకరానికి ఇంత అనే చొప్పున తీసుకుంటారు. ఇప్పటి వరకు పడిపోయిన చేను చూసారు కదా, అదే ఇది కోస్తూ ఉన్నారు. ఇలా మనుషులతో కోయినా సరే పడిపోయిన చేను కోయడం కొంచెం టైం అనేది ఎలానో తీసుకుంటుంది. అదే నిలబడి ఉన్న చేను కోయడం అయితే ఈజీగా అయితే అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా చేను మొత్తం కూడా పడిపోయినట్లయితే ఇలా మనుషులతో పెట్టి కోయించినా సరే మనీ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. ఈ వీడియో తీస్తున్నప్పుడు కొంచెం ఈవినింగ్ అయిపోయింది, అంటే వెలుతురు అనేది పోయి చీకటి అయిపోతుంది, అందుకని ఇలా క్లియర్గా అయితే లేదు. ఇంకొంచెం ముందుకి వీడియో చూస్తున్నట్లయితే క్లియర్గా అనేది చేను కోత ఎలా కోస్తారో కూడా ఉంది. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తి వరకు అయితే చూసేయండి. ఇదంతా కూడా వరి చేను పంట అయితే పూర్తయింది. ఈ చేనును కూడా ఎలా కోస్తున్నారో చూసేద్దాం. చేను కోత కోయడానికైతే చుట్టుప్రక్కల ఉన్న ఊర్లో వాళ్ళైతే మనం మాట్లాడుకున్నట్లయితే జట్టు కింద, అంటే కొన్ని గ్రూప్స్ కింద అయితే ఒక 2-3 గ్రూప్స్ అయితే వస్తూ ఉంటారు. ఈ విధంగా మన చేను అంతా కూడా కోసేసిన తర్వాత వాళ్ళ పని ముగిసిన తర్వాత అయితే తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఒక 15 డేస్ వరకు కూడా ఎవరి చేలైతే కోతకి ఒప్పుకుంటూ ఉంటారో వాళ్ళ చేలన్నీ మొత్తం ధాన్యం ఇంటికి వచ్చి బస్తాలు పట్టేంత వరకు కూడా ఇక్కడే ఉండి మొత్తం పని అయిన తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా చేను అంతా కూడా కోసి పనల కింద అయితే కోసిన పన చూస్తున్నారు కదా, పక్కకి వేస్తూ ఉన్నారు. అదంతా ఆరిన తర్వాత అయితే మనం ఎక్కడ నూర్చడానికి ప్లేస్ చూపిస్తే అక్కడికి మోసేస్తూ ఉంటారు. ఆ మోసిన దాన్ని నూర్చిన తర్వాత మనకి ఇంటికైతే తీసుకువస్తూ ఉంటారు. లేదంటే ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ ధాన్యాలని కుప్పలుగా అయితే పోస్తూ ఉంటారు. మిషన్తో కోస్తున్న పంట అయితే ఇంటికి తొందరగానే వస్తుంది, కాకపోతే అదంతా కూడా మనం ఆరబెట్టాలి. ఆ ధాన్యం అంతా కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది కదా, ఆ ధాన్యం అంతా కూడా ఆరబెట్టాలి. కాబట్టి ఇలా మనుషులతో కోయించినట్లయితే మనుషులకి కూడా పని ఉంటుంది. అలానే ఈ విధంగా పన చేలోనే ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అయితే మనం ఆరబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సరిగ్గా కోతలు స్టార్ట్ అయ్యేసరికి అయితే వర్షాలు అనేవి వచ్చేస్తూ ఉంటున్నాయి. ఈసారి కూడా అలానే జరిగింది. చాలా వరకు కూడా కోసిన పని అంతా కూడా తడిసిపోతూ ఉంది. అలానే ధాన్యం అనేది ఇంటికి వచ్చేసినా సరే అవి వర్షాలకి తడిసిపోతూ ఉన్నాయి.
చెప్తే చాలా వరకు అర్థం కాకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. చేలు కోత ఏ సీజన్లో మొదలెట్టినా సరే, వర్షాకాలమైనా ఎండాకాలమైనా సరే, కోత మొదలెట్టిన వెంటనే వర్షాలు అనేవి వచ్చేస్తూ ఉంటున్నాయి. చేను పంట ఎంత బాగా పండినా సరే మన చేతికి ధాన్యం అందే వరకు కూడా భయంగానే ఉంటుంది. వర్షాలు వచ్చేటప్పుడు ఆ టెన్షన్ అయితే మామూలుగా అయితే ఉండదు. చేను పడిన తర్వాత కోత అంతా కోసిన తర్వాత పన అయితే ఈ విధంగా వేస్తూ ఉంటారు. చూసారు కదా, చేను కోసి పన అనేది ఇలా పక్కకి వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత, ఆరిపోతుందని ఈజీగానే చెప్తున్నాను కానీ ఈలోపు చాలా రకాల సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి, అలానే గాలి ఎక్కువ వీచినా పన అంతా కూడా అటు ఇటు కూడా ఎగిరిపోతూ కూడా ఉంటుంది. పన ఆరింది మోసేస్తారన్న టైంకి ఒక రోజు ముందు వర్షాలు కూడా వచ్చేస్తూ ఉంటున్నాయి. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పనంతా ఆరే వరకు కూడా ఈ పనని ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇలా పనంతా ఆరిన తర్వాత ఒక ప్లేస్కి ఖాళీ స్థలానికైతే దీన్ని కట్టలు కట్టి మోసుకుంటూ వెళ్తారు. ఈ పనంతా కూడా ఒక పెద్ద గుట్టలు అయితే ఒక ప్లేస్లో వేస్తూ ఉంటారు. అలా వేసిన తర్వాత ఈ పనంతా కూడా మిషన్లో అయితే వేస్తూ ఉంటారు. ధాన్యం నూర్చే మిషన్, ఆ మిషన్లోంచి మనకి ధాన్యం అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఒట్టిగడ్డ అయితే మిగిలిపోతూ ఉంటుంది. ఫైనల్గా కష్టానికి తగ్గ ఫలితం అయితే ఇలా ఉంటుంది. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. చేను పండించే రైతు వెనకైతే చాలా కష్టాలు అయితే దాగే ఉంటాయి. దగ్గరగా చూస్తున్నాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది. చేను కోత పూర్తయి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయితే ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టారు. వీటిని బస్తాల కింద పడతారు. బస్తాల్లో ఎలా పడతారో కూడా చూసేయండి. ఈ విధంగా ఎవరైతే చేను కోసారో వాళ్ళే ఆరిన ధాన్యాన్ని అయితే బస్తాలో వేసేసి వాళ్ళ చేతే బస్తాలు కూడా కుట్టించేసాము. ఎవరైతే చేను కోత స్టార్ట్ చేశారో జట్టు కింద వచ్చి ఈ విధంగా బస్తాలు పట్టేంత వరకు వాళ్ళే ఈ పని అంతా కూడా పూర్తి చేసి, ఇలా ఎవరైతే చేలు ఒప్పుకున్నారో వాళ్ళందరికీ కూడా అయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా బస్తాల్లో ధాన్యం వేసేసిన తర్వాత బస్తాలు అయితే కుట్టేసి వెనక వైపు చూస్తున్నారు కదా, బరకం అయితే కప్పేసి ఉంది. ఆ విధంగా లోట్లు అనేది వేసేస్తూ ఉంటారు. ధాన్యం వేసి కుట్టేసిన బస్తాలను అయితే లోట్లు అయితే వేశారు. అవి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ విధంగా లోట్లు అనేది వేసేస్తూ ఉంటారు. మన మిల్లుకి కార్ట్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం మిల్లుకి ఏ టైంలో అయితే వేయాలో ఆ టైం మనం పంపేసుకుంటూ ఉండొచ్చు. ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.